మానవ జీవితం కంప్లీట్ గా ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్, దేహ ప్రాణ ఆత్మలలో కూడా పాప స్వభావముల నుంచి విడిపించబడి పరిశుద్ధపరచబడే దాకా ఆ నూతన పరచబడేటువంటి ఒక ప్రక్రియ ఉంది చూసారా. అది ఒక బైబుల్ గ్రంథములోనే రాయబడింది. ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేడు వేసిన ఎడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను వెలితి పరుచును, చినుగు మరి ఎక్కువగును. పాత బట్టకు క్రొత్త మాసిక ఎప్పుడు వేయకూడదు. పాతది దేనికి ఉపయోగపడుతుందో తెలుసా? చిరిగి పారైపోతుంది పాతది. క్రొత్తది ఏమవుతుందంటే స్థిరముగా నిలిచి మన్నికగా మనలో జీవితకాలం మనుతూ ఉంటుంది. మన జీవితాలను, మన మనస్సులను, మన హృదయాలను నూతన పరచుకోవటం మనం నేర్చుకోవాలి. ఇంకా కొంచెం నిన్నటిని పెట్టుకొని, ఇంకా కొంచెం మొన్నటిని మన హృదయాలలో పెట్టుకొని, ఈ రోజు దేవుడు నన్ను తన ఆత్మ చేత, తన ప్రేమ చేత, తన శక్తి చేత నన్ను నింపాలి అని అనుకున్నావంటే అది సాధ్యపడదని నువ్వు అర్థం చేసుకోవాలి. సంఘము గ్రహించాల్సిన పరిస్థితి ఒకటి ఉంది. నీ హృదయములో మరి పాతవి ఏవైతే ఉన్నాయో అవి గతించకుండా, వాటిని నువ్వు విడిచిపెట్టకుండా, వాటి విషయములో నువ్వు క్షమాపణ పొందకుండా, వాటి విషయములో నూతన పరుచుకోకుండా, దేవుడు ఈ రోజు ఒక నూతనమైనటువంటి ఒక కృప చేత, నూతనమైన ఒక ఆత్మ చేత, నూతనమైనటువంటి ఒక తన యొక్క సన్నిధి చేత నిన్ను నింపాలని ఆశించడం అవివేకం అని నువ్వు అర్థం చేసుకోవాలి. నిన్ను నువ్వు ప్రతిరోజు కూడా నూతన పరుచుకోవాలి, ప్రతిరోజు కూడా పరిశుద్ధ పరుచుకోవాలి. ప్రతిరోజు ఏ రీతిగా మనకు కలిగినటువంటి సమస్తాన్ని మనము శుద్ధీకరించుకుంటూ, ప్రతిరోజు ఇల్లు క్లీన్ చేసుకోమా, ప్రతిరోజు పాత్రలు క్లీన్ చేసుకోమా, ప్రతిరోజు మన ఇంటిని శుభ్రపరచుకోమా, ప్రతిరోజు మనల్ని మనం శుభ్రపరచుకోమా. మన హృదయము, మన మనస్సు, మన అంతరంగము, మన యొక్క ఆలోచనలు, మన యొక్క హృదయాంతరంగములను కూడా పరిశుద్ధ పరుచుకొని దేవుని సన్నిధిలో నూతన కృపలు ప్రతిరోజు ఉన్నాయి. ఆ ప్రతి దినపు నూతన కృపను నువ్వు నింపుకోవటానికి నిన్ను నువ్వు నూతన పరుచుకోవాలి, నిన్ను నువ్వు పరిశుద్ధ పరుచుకోవాలి. యేసుక్రీస్తు రక్తము సకల పాపము నుండి, సకల దుర్నీతి నుండి కడిగి మిమ్మల్ని పవిత్రులుగా చేయి. నిన్నటి మనస్సు ఈ రోజు ఉండకూడదు, నిన్నటి యొక్క యాటిట్యూడ్ ఈ రోజు ఉండకూడదు. ప్రతిరోజు కూడా మనల్ని మనం నూతన పరుచుకోవాలి. అందుకే చూడండి, పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం ఎవ్వరు కూడా పోయరంట. ఎందుకంటే తిత్తులు పిగిలిపోతాయి. మన యొక్క హృదయాలను పరిశుద్ధపరచుకుందాం. నూతన కృపల చేత నింపనట్లుగా మన పాత్రలను మనం సిద్ధపరచుకోవలసినటువంటి వారమైతున్నాం. నువ్వు నిన్నటి వ్యక్తివి కాదు, నువ్వు రేపటి వ్యక్తివి. నీ పాస్ట్, నీ ఫ్యూచర్ ని అది ప్రభావితం చెయ్యదు, కానీ నీ ఫ్యూచర్ ని ప్రభావితం చేసేది దేవుని యొక్క సత్యం. నిన్నటి దినమున నీకున్న వేదనని ఈ రోజుకు తీసుకొని రావద్దు. నేను నువ్వు పరిశుద్ధపరచుకొని, శుద్ధీకరించుకొని, దేవుని కృపతో నింపబడినట్లుగా నీ జీవితాన్ని సమర్పించుకో. దేవుడు నూతనముగా నీ జీవితాన్ని మార్చేటువంటి దేవుడై ఉంటున్నాడు. నీ ఫ్యూచర్ ని ఆయన తన చిత్తములో, తన సత్యము చొప్పున, తన వాక్కు చొప్పున, తన ప్రామిసెస్ చొప్పున ఆయన అద్భుత రీతిగా నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును కట్టగలిగిన మహా గొప్ప దేవుడై ఉన్నాడు.